ఆపరేషన్ సింధూర్ భారత్ జోలికి వస్తే ఇండియన్ ఆర్మీలోని మహిళా సైనికులు వీర వనితలై విరుచుకు పడతారు అని నిరూపించిన ఘట్టం. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించి ఉగ్రవాదుల స్థావరాలను తునాతునుకులు చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ను లీడ్ చేసింది ఇద్దరు మహిళా సైనికులు. అర్ధరాత్రి పాక్ ముచ్చెమటలు పట్టించారు ఈ వీరనారులు. ప్రపంచం గాఢ నిద్రలో ఉన్న వేళ భారత సేనలు మెరుపు దాడులతో విరుచుకుపడుతూ ఉంటే మింగలేక కక్కలేక కుక్కిన పేనులా పాకిస్తాన్ ఉంది అంటే దానికి కారణం ఈ బ్రేవ్ ఉమెన్స్. వీళ్ళ మాస్టర్ మైండ్ ముందు పాక్ ఇంటెలిజెన్స్ తేలిపోయింది. ఈ వీరనారుల ధీరత్వం ముందు పాక్ ఆర్మీ పటాపంచలైంది. పాక్ సేనలు తేరుకునే లోపే పని పూర్తి చేశారు. భారత ఆర్మీ మెరుపు దాడులతో ముష్కర మూకలు పరుగులంకించుకున్నాయి. అసలు పాకిస్తాన్ ఆర్మీ అనేది ఒకటి ఉందా అన్న అనుమానాలు కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎంత సక్సెస్ఫుల్ గా అమలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 9 టార్గెట్లను 25 నిమిషాల్లోనే మట్టిలో కలిపేసిన మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది సోఫియా ఖురేషీ, వామిక. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ ఇద్దరే పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను చీల్చుకుంటూ ముష్కరుల స్థావరాలను మట్టు పెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. వీరి వ్యూహాల ముందు పాక్ తేలిపోయింది. అందుకే ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను వీరే ప్రపంచంతో పంచుకున్నారు. సోఫియా ఖురేషీ ఇండియన్ కార్పస్ ఆఫ్ సిగ్నల్స్ ఫోర్స్ 18 ట్రైనింగ్ కాంటింజెంట్లో లీడ్ చేశారు. 1999లో ఆర్మీలో అడుగుపెట్టారు సోఫియా. పీస్ కీపింగ్ ఆపరేషన్స్, ఇండియన్ మిషన్ ఇన్ కాంగోలో పనిచేసిన అనుభవం సోఫియా సొంతం. బిపిన్ రావత్ ప్రోత్సాహంతో సోఫియా ఉన్నత స్థాయికి ఎదిగారు. కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గుజరాత్కు చెందిన సోఫియా 6 ఏళ్లు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ లో పనిచేశారు. నార్త్ ఈస్ట్ లో కూడా సోఫియా విధులు నిర్వహించారు. ఇక వింగ్ కమాండర్ వామిక 3 దశాబ్దాలుగా ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తూ ఉన్నారు. మాల్దీవుల్ హై రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్స్ లో దిట్టగా వింగ్ కమాండర్ వామికకు పేరుంది. నార్త్ ఈస్ట్ లో ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్ విశేష సేవలను అందించినందుకు గాను భారత ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2004లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయిన తర్వాత చేతక్, చీతా హెలికాప్టర్లు నడపడంలో ఎంతో పట్టు సాధించారు. ఎన్సీసీ నుంచి కెరియర్ ప్రారంభించిన వామిక అంచెలంచెలుగా ఎదిగి కీలక స్థాయికి చేరారు.